నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? ఎందుకు ఆయన అలా మాట్లాడారు? పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి, మెమోయిర్ ఆఫ్ సివిల్ సర్వెంట్ పేరిట విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రచించిన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతగానో శ్రమించేవారు. ప్రజానికం కూడా అంతే గొప్పగా ఆ అధికారుల గురించి మాట్లాడేవారని, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించిన కొందరు అధికారులు ఆదేశాల్ని పెడచెవిన పెడుతున్నారని, వారు ఏసీ గదుల్ని విడిచి వెళ్లటం లేదని, ఈ విషయంలో నేను అసంతృప్తిగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. అంతటితో ఆగకుండా గతంలో ప్రజాప్రతినిధులు ఏదైనా ప్రస్తావిస్తే అధికారులు అందులోని లోటుపాట్లను విశ్లేషించేవారు. కానీ ఇప్పుడేమో ఒక తప్పు చేద్దామంటే 3 తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. కొత్తగా ఎంపికైన ఐఏఎస్లు కొందరు శిక్షణలో ఉన్నప్పుడే యూనిఫామ్ వేసుకుని మరీ ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని, ఈ ధోరణి సమాజానికి అంత మంచిది కాదని, కొంతమందిలోనైనా మార్పు రావాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రచించిన స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇదంతా ఇలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎవ్వరూ నోరు విప్పకపోయినప్పటికీ ఎందుకు రేవంత్ రెడ్డి ఇలా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారని తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరగటం గమనార్హం. ఒక ప్రధాన మీడియా ఛానల్లో మాజీ సిబిఐ డైరెక్టర్, సామాజికవేత్త జేడీ లక్ష్మీనారాయణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్కు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలేంటో చూద్దాం. రాష్ట్రంలో సివిల్ సర్వెంట్ ఉద్యోగులకు వారంలో ప్రతి శుక్ర, శనివారాల్లో ఆయా మంత్రిత్వ శాఖలతో సమావేశం నిర్వహించుకునేలా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయాలని, మిగతా 3 లేదా 4 రోజులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి వారి విధులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక చేసుకుంటే సివిల్ సర్వెంట్ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులోకి వస్తారని, అలా ప్రజా సమస్యలపై వారు ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది. సెక్రటేరియట్లో ఒక షెడ్యూల్, జిల్లాల్లో కూడా ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలా చేస్తే వారు వీక్లీ ప్లాన్ ని షెడ్యూల్ చేసుకోవటానికి ఆస్కారం ఉంటుందని జేడీ తెలిపారు. జిల్లాల్లో కూడా వారంలో 2 రోజులు మంత్రులు, శాసనసభ్యులతో కింది స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించుకొని మిగతా 3-4 రోజులు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు మంత్లీ టూర్స్ ముందే ఖరారు చేసి షెడ్యూల్ రిలీజ్ చేస్తే కింది స్థాయి అధికారులు ముందే ఆ ప్రాంతాలకు వెళ్లి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని, దీనివల్ల కింది స్థాయి అధికారుల్లో పారదర్శకత పెరుగుతుందని, ప్రజలు కూడా తమ మండలానికి, గ్రామానికి కలెక్టర్, అధికారులు వస్తున్నారని, ప్రజలు కూడా వారు తమ సమస్యలు తెలపడానికి అందుబాటులో ఉంటారని జేడీ లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా వివరించారు. మహారాష్ట్రలో తాను ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు తన ఫోన్ నెంబర్ పేపర్లో ప్రకటించేవాడినని, నా సెల్ నెంబర్ చూసి ఎక్కడ నా సెల్ నెంబర్కు పబ్లిక్ ఫోన్స్ చేస్తారోనని నా జూనియర్స్ అలర్ట్ అయిపోయి వారు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యల్ని పరిష్కరించారు అని జేడీ ఈ సందర్భంగా తన అనుభవాన్ని మీడియా ద్వారా పంచుకున్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే బాధ్యతగా విధులు నిర్వర్తిస్తారో కింది స్థాయి అధికారులు కూడా అంతే బాధ్యతగా పనిచేస్తారని మాజీ ఐపీఎస్ అధికారి, సామాజికవేత్త జేడీ లక్ష్మీనారాయణ రేవంత్ రెడ్డి సర్కార్కు సూచన చేయడం జరిగింది.